ఫ్రెండ్స్, నా ప్రెగ్నెన్సీ సిరీస్లో ఇది వచ్చి ఎపిసోడ్ 20 అనమాట. ఎపిసోడ్ 19లో చెప్పాను కదా నాకైతే శ్రీమంత్ అయిందని. 7th మంత్ స్టార్టింగ్లే నాకు శ్రీమంత్ అయితే చేయిస్తారనమాట. దాని తర్వాత 8th మంత్ వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అదే మంత్లీ చెకప్ ఉంటుంది కదా, అలాగా నార్మల్గా వెళ్తే గ్రోత్ స్కాన్ చేయాలి అని అన్నారు. 8th మంత్కి లాస్ట్లో అయితే చేసాం. గ్రోత్ స్కాన్ చేసిన తర్వాత ఏంటంటే తెలిసింది ఏంటంటే ప్లజెంట్ అయితే పైకి వచ్చిందని. అయితే అప్పుడు హ్యాపీ అనిపించింది అనమాట. అప్పుడు వరకు ఫుల్ టెన్షన్ ఉందన్నమాట. ఎందుకంటే ప్లెజెంట్ కిందకుంటే మనకి తొందరగా డెలివరీ అవుతుంది అని అంటారు. అది మంచిది కాదు కదా, నెలలు నిండకుండా డెలివరీ అవుతే. నాకు ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. అయితే నాకు ప్రెగ్నెన్సీలో స్టార్టింగ్ అయితే కొన్ని వామిటింగ్స్ ఉండేదన్నమాట, అంతే తప్పించి ఇంకేం ప్రాబ్లం లేదనమాట పెద్దగా. నాకు ఫైబ్రాయిడ్ వల్లే ఈ ప్రాబ్లమ్స్ అంతా వచ్చాయన్నమాట. 3rd మంత్లో బ్లీడింగ్ అవని కానీ, అదే ప్లెజెంట్ కిందకి దిగిపోవడం కానీ, ఇవన్నీ నాకు ఫైబ్రాయిడ్ వల్లే వచ్చింది ఇవంతా. అయితే నేనైతే ఫుడ్ అయితే బాగా తీసుకుండేదాన్ని అనమాట. నాకు వామిటింగ్స్ గట్రా ఏమి ఉండేది కాదు కదా, దానివల్ల ఫుడ్ అన్నీ తీసుకోవడం వల్ల బేబీ గ్రోత్ అయితే కూడా చాలా బాగుంది. మేడం అదే అన్నమాట, గ్రోత్ అయితే బాగుందమ్మా, ఏం ప్రాబ్లం లేదు. 8th మంత్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు అనమాట హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఆ ధనలత మేడం వల్లే అక్కడి వరకు వచ్చానమాట. అయితే అక్కడి నుంచి ఏం చేసామంటే మళ్ళీ 8th మంత్ గ్రోత్ స్కాన్ చేసిన తర్వాత బాగుంది అనగానే నేనే అన్నాను అనమాట మా ఇంట్లో, లేదు కేజీహెచ్కి వెళ్ళిపోతాం మమ్మీ, ఇక్కడ మరొద్దు చూపించొద్దు అని అన్నారు. అయితే మా హస్బెండ్కి కానీ మా మమ్మీకి కానీ ఇష్టం లేదు అనమాట. మా మమ్మీకి హస్బెండ్కి ఏంటంటే బరంపూర్లో కృష్ణన్ హాస్పిటల్లో చూపెడదామా అని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. నాకైతే ఊరికి వెళ్ళి చేయించుకోవాలని నాకు ఇష్టం లేదు, ఎందుకు రిస్క్ తీసుకోవడం, ఇక్కడ ఉండవా అనుకుంటే అన్నాను అనమాట. అయితే నాకైతే కొన్ని ఫోటోషూట్ చేసుకోవాలని ఇష్టం ఉందన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. అయితే నాకు మా ఇంట్లో అయితే వద్దనిసారనమాట, మమ్మీ కానీ మా హస్బెండ్ కానీ వద్దు స్ట్రెస్ ఇవన్నీ అలాగనగానే కొన్ని ఫొటోస్ అయితే నేను ఇంట్లో తీసుకున్నాను. అలాగా నాకు ఇష్టమైన ఫొటోస్ అన్నీ. దాని తర్వాత మా హస్బెండ్ అన్నారు, పోన్లే నీకు అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకుని వచ్చేదాం, ఇంటి దగ్గరే కదా అది అని అన్నారు. నా శ్రీమంత్కి ఫొటోస్ తీశారు కదా, ఆయన స్టూడియో అనమాట, మా ఇంటి దగ్గర ఉన్నాం. అక్కడికి వెళ్ళి అయితే కొన్ని ఇలాగా ఫోటోషూట్ అయితే చేయించుకున్నాను అనమాట. ఎందుకంటే మన లైఫ్ టైం ఇది మెమరీస్ కదా అది అనుకొని కొన్ని అయితే ఫోటోషూట్ అయితే ఇలాగ చేసుకున్నాం. అలాగే 8th మంత్ ఎండ్లో నా బర్త్డే కూడా సెలబ్రేషన్ చేశాను అనమాట.